వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఈనాడు వార్తాపత్రికలు రాసిన వార్తల గురించి ఒకసారి చూద్దాం. ఈనాడు వార్తాపత్రికలు చూసుకున్నట్లయితే నగరాలకు ముప్పు అంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు. చినుకు పడితే ప్రమాదమే, కాలువల్లో పూడిక తొలగింపులో ఉదాసీనత, వర్షాకాలం సమీపిస్తున్న మేల్కొని యంత్రాంగం అంటూ రాస్తున్నారు. కాకినాడలో పొంగి పొర్లిన డ్రైనర్లు, శుక్రవారం కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో చేరిన వర్షపు నీరు అంటూ న్యూస్ టుడే కాకినాడ కలెక్టరేట్ అంటూ ప్రధానంగా వార్త రాశారు. ప్రధాన నగరాలకు వర్షాకాలం సమీపిస్తున్న మేల్కొని యంత్రాంగం అంటూ రాస్తున్నారు. ఎవరైతే యంత్రాంగం ఉందో ఆ యంత్రాంగం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకుండా ఇలాంటి డ్రైనర్లన్నీ ఫుల్ అయ్యి ఖచ్చితంగా బస్టాండు లేదంటే కళాశాలలు లేదంటే స్కూళ్ళు ఇట్లాంటి ప్రదేశాల్లోకి వాన నీరు ప్రమాదం ఉంది. చినుకు పడితే ప్రమాదమే, కాలువల్లో పూడిక తొలగింపులో కూడా ఉదాసీనత, వర్షాకాలం సమీపిస్తున్న మేల్కొని యంత్రాంగం అని రాస్తున్నారు. ఏదైతే యంత్రాంగం ఉందో ఆ యంత్రాంగం కూడా ముందే మేల్కోలు. అయితే ఈ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా సమర్థవంతంగా లేకపోవడానికి ప్రధానంగా ఏ ఒక్క ప్రభుత్వంతో కాదు, ఈ భారతదేశాన్ని పరిపాలించిన ప్రతి ప్రభుత్వాన్ని బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ సమర్థవంతంగా ఉంటే ఎన్ని వర్షాలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. భారతదేశంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ వరదలు వర్షాలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నీళ్ళన్నీ పైకి చేరి ఖచ్చితంగా వస్తున్నాయని చెప్పేసి అయితే ఆ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గుంటూరులో బ్రాండిపేట పీగలవారు మరుగు కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఏదైతే వర్షాలకు నీళ్ళన్నీ ఎతలాకుతలమైపోతున్నాయో నగరాలన్నీ, దానికి ప్రధాన కారణం ఇట్లా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే అక్కడ కాలువల్లో ప్రవహించిన నీరు రోడ్లపైన ప్రవహించాల్సి వస్తుందని ప్రధానంగా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, దీనిన్నింటికి ఏ ఒక్కరో ప్రధాన కారణంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. మరి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటేనే దీనికి ఒక అంకునార్పణ లేదంటే ఒక సొల్యూషన్ కనుక్కునే అవకాశం ఉంటుంది తప్ప ఇంకోట్లేదు. ఎవరిపైన ఎవరు చేసుకున్నా ఇప్పుడు వర్షం కురిస్తే చాలు గుంటూరులోని పలు ప్రాంతాలు జలమయం కావడం, లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లకి నీరు చేరు సర్వసాధారణమైపోయింది. ఉధృతంగా ప్రవహించే కాలువల్లో చిన్నారులు కొట్టకపోతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నగరపాలక సంస్థ ఇప్పటికీ కాలువల్లో పూడికలు తొలగించే పనులు ప్రారంభించలేదు అంటూ ప్రధానంగా గుంటూరులోని రాశారు. అదేవిధంగా విశాఖలో ముఖ్యమైన గెడ్డలు కాలువల్లో భారీగా పేరుకుపోయిన వృద్ధాలను వెంటనే తొలగించకపోతే వర్షాకాలంలో అనేక లోతట్టు ప్రాంతాలు ముప్పునకు గురయ్యే ప్రమాదం ఉంది. గత ఏడాది సాగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న పాత నగరంలోని చాలా ప్రాంతాలు 6 గంటలకు పైగా నీటి ముప్పులోనే ఉన్నాయి అంటూ రాశారు. ఏదైతే గత ఏడాది రాజశేఖర వైసీపీ ప్రభుత్వం గత ఏడాది సరైన విధంగా చర్యలు తీసుకున్నప్పటికీ 6 గంటలు ముప్పు ప్రాంతంలోనే ఉండాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు వర్షాలు సమీపిస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎందుకు అని చెప్పేసి అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఇట్లాంటి చర్యలు ఎప్పటికప్పుడు తీసుకొని ఎవరిని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుకుందాం. అందరూ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుందాం. అదేవిధంగా ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్ క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ పై విజయం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎదుర్కొడుతుంది. సీజన్ అంతా బ్యాటర్ల విధ్వంసంతో చక్కని విజయాలను అందుకున్న ఆ జట్టు అసలు సమరంలో స్పిన్నర్ల మాయాజాలం పైచేయి సాధించింది. సన్ రైజర్స్ రెండో అవకాశం సద్వినియోగం చేసుకుంటూ ఐపీఎల్ 17 ఫైనల్కి దూసుకెళ్లింది. శుక్రవారం చంపాక్లో జరిగిన క్వాలిఫైర్ 2లో 36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి ముందుకొండి పిచ్చిపై మొదట సన్ రైజర్స్ 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. క్లాసన్ 50 విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. స్పిన్నర్ సబాజ్ అహ్మద్ 3 వికెట్లు తీసి 23 పరుగులు ఇచ్చారు. అభిషేక్ శర్మ 2 వికెట్లు తీసి 24 పరుగులు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చేతులలో రాజస్థాన్ 7 వికెట్లకు 139 పరుగులకే చేయగలిగింది. లీగ్ దశలో టాప్ 2లో నిలిచిన కారణంగా క్వాలిఫైర్ 1లో ఓడిన సన్ రైజర్స్ కు మరో అవకాశం లభించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఫైనల్ చేరడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇది 3వ టైటిల్ కోసం ఆ జట్టు ఆదివారం కోల్కతాను ఢీకొంటున్నది అంటూ ప్రధానంగా వార్త రాశారు. ఏదైతే తెలుగు ప్రజలు టీం అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కి చేరడంతో ఖచ్చితంగా తెలుగు ప్రజానీకమంత ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా అయితే క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ పై ఘన విజయం సాధించింది. ఇన్నాళ్ళు హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసకరమైన బ్యాటింగ్ చేస్తే నిన్నటి రోజు ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ ఉందో ఐపీఎల్ మ్యాచ్లో స్పిన్నర్ల మాయాజలంతో గెలుపును సునాయాసంగా చేశారు. ఖచ్చితంగా 175 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ఉన్న బ్యాటింగ్ లైనప్కి అయితే కనుక ఖచ్చితంగా ఈజీగా చేయాల్సింది. అయితే స్పిన్ మాయాజలంతో వాళ్ళని కట్టడి చేసేసి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకొని 3వసారి ముచ్చటగా ఫైనల్కి చేరిందంట హైదరాబాద్. ఖచ్చితంగా ఫైనల్లో కూడా కోల్కతాపై గెలిచి టైటిల్ తీసుకొని వస్తే యావత్ తెలుగు ప్రజానీకమంతా ఆనందపడుతుందని మనం కోరుకున్నాం. అదేవిధంగా హత్యాయత్నం కేసులో పిన్నెలను అరెస్ట్ చేయరా, సిఐపై దాడి చేసిన చీము కుట్టినట్టు లేదా, పోలీసులది స్వామి భక్త చావలేని తనమా, ఇదంతా రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప ఏమీ లేదు. నిజంగా సిఐపై దాడి చేస్తే పోలీసులు చూస్తూ ఊరికే ఉంటారా? మరి నిజంగా పోలీసులు ఎందుకు మరి ఇదే పోలీసులపై చంద్రబాబు నాయుడు గారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు రాసిన మాటలు మాట్లాడినప్పుడు రాయరు, పోలీసులపై దాడులు జరిగినప్పుడు మాట్లాడినప్పుడు రాయరు. టీడీపీ నాయకులు రాళ్లతో కొట్టవచ్చు, టీడీపీ నాయకులు కర్రలతో కొట్టవచ్చు, టీడీపీ నాయకులు ఏమైనా చేయొచ్చు, టీడీపీ కార్యకర్తలు ఏమైనా చేయొచ్చు. కానీ ఇక్కడ కొట్టాడో లేదో తెలియదు కానీ
సిఐపై దాడి చేసినా చీము కుట్టినట్టు లేదా అంట. హత్యాయత్నం కేసులో పిన్నెలను అరెస్ట్ చేయరా అంట. ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళి ఈవీఎం బద్దలు కొట్టిన దారంలో కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకొని 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దు అని హైకోర్టే చెప్పింది. మరి హైకోర్టుని ఉత్తర్వుల్ని బేఖాతరు చేయాలని వీళ్ళు చెప్తున్నారా? మరి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా పిన్నెల్లి తప్పు చేశాడా లేదా నిర్ణయించింది పోలీసులు కాదు, ఈనాడు పత్రిక కాదు, అంతకంటే కాదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పు చేశాడా లేదా నిర్ణయించింది కోర్టు, హైకోర్టు. కోర్టు వ్యవస్థ అనేది ఉంది. ఆ కోర్టు నిర్ణయించి ఆయన హైకోర్టులో ఉన్న తన తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వస్తే పైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు కూడా పైకోర్టుకి వెళ్ళే అధికారం ఉంటుంది. అంతేగాని పోలీసులు ఈనాడు వార్తాపత్రిక ఆయన తప్పు చేసేయడం నిర్ణయించేసి పోలీసులు ఉన్నట్లుండి ఆయన అరెస్ట్ చేసేసి చితకపాదేసి ఏమైనా చేయండి అన్న విధంగా వీళ్ళు వార్త రాస్తున్నారు. రెచ్చుకొట్టే విధంగా పోలీసులు స్వామి భక్త చావలేనితనం అంట. మీరు చూసారు అంటే చావలేనితనం అంటే పోలీసులు ఏమైనా చేస్తా, పోలీసులు కొట్టొచ్చు, తన్నొచ్చు, నరకొచ్చు. అంటే కాకి డ్రెస్ వేసుకున్నంత మాత్రం ఏమైనా చేస్తున్నా మీరు అర్థమా? అయితే ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పు చేసాడా లేదన్నది నిర్ణయించింది ఖచ్చితంగా పోలీసులు కాదు. అదేవిధంగా ఈనాడు వార్తాపత్రిక అంతకంటే కాదు. ఖచ్చితంగా నిర్ణయించాల్సింది ఎవరు అంటే కోర్టు నిర్ణయించాలి, న్యాయస్థానం నిర్ణయించాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తప్పు చేసింటే జైలుకి వెళ్తాడు, తప్పు చేయకపోతే బయట ఉంటాడు అంతే. అదేవిధంగా హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయరా అంటూ ప్రశ్న మార్కు పెడుతూ రాస్తున్నారు. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నమోదైన హత్యాయత్నం కేసులో పోలీసులు ఆయన ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కారంపూడి సిఐపై దాడి చేసి గాయపరిచిన ఎమ్మెల్యేని అరెస్ట్ చేయకుండా సాధారణ సమయం ఎందుకు పాటిస్తున్నారు? ఇది పోలీసులు చేతగానితనమా లేక వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టుగా ఎక్కడ లేని భక్తి ప్రయత్నాలు ప్రదర్శిస్తుందా? పాలవాయి గేట్ పోలింగ్ స్టేషన్లో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాత్రమే పిన్నెల్లిని వచ్చే నెల 6 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు చెప్పింది. హత్యాయత్నం నేరవద్దని ఐపీసీ సెక్షన్ 307 కింద ఎమ్మెల్యేని ప్రధాన నిందితుడిగా చేరుస్తూ దాఖలైన కేసుల్లో ఆయన అరెస్ట్ చేయవద్దని చెప్పలేదు అంటూ వార్త రాశారు. ఆయనకి ఏం చెప్పింది? ఆయన తరపున లాయర్ ఏం వాదించాడు? ఖచ్చితంగా ఎవరైతే అభ్యర్థినాడో కౌంటింగ్ రోజు ఖచ్చితంగా ఆయన ఉండాలి, అందుకు ఆయన్ని 4వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దు, 6వ తేదీ రిజల్ట్స్ వస్తాయి, 6వ తేదీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమైనా చేసుకోండి అని చెప్పేసి కోర్టు ఇచ్చింది. ఆయన ఈవీఎం భక్తులు కొట్టాడా లేదంటే ఊరిపై దాడి చేశారు దానిపైన కాదు ప్రధానంగా. ఆయన ఖచ్చితంగా 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలు కౌంటింగ్ చేసే రోజు ఖచ్చితంగా అభ్యర్థి అక్కడ ఉండాలి. రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రజాస్వామ్యంలో ఇటువంటి అరెస్టులో తప్పు అని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తరపు న్యాయవాది కోర్టులో పోరాడి ఆయనకి బెయిల్ ఇప్పించారు. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఇంకో కేసు పెట్టారు కదా, దానిపైన అరెస్ట్ చేయండి అంటే ఇక్కడ సిఐ తప్పు చేసాడో లేదో మొత్తం విజువల్స్ అన్ని చూస్తే బటాబాయిలై మొత్తం అన్ని తెలుస్తాయి. అంతేగాని పోలీస్ వ్యవస్థ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పు చేసాడో లేదో నిర్ణయించలేదు, ఈనాడు వార్తాపత్రిక అంతకంటే నిర్ణయించలేదు. మరి ఏదేమైనప్పటికీ కోర్టు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే రేవ్ పార్టీలో వైకాపా మూలాలు. ఆ కేసులో A2గా అరుణ్ కుమార్ గుర్తింపు, నిందితుడి స్వస్థలం చిత్తూరు జిల్లా అరగొండ. సీఎం జగన్ ఎమ్మెల్యే శ్రీకాంత్లతో ఉన్న చిత్రాల వైరల్ అంటూ మాట్లాడుతున్నారు. ఏదైతే కర్ణాటకలో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన రిమాండ్లో ఉన్న A2 అరుణ్ కుమార్కు వైకాపా కీలక నేతలతో సంబంధం ఉంటే వెలుగులోకి వచ్చిందంటూ ప్రధానంగా వార్తలు రాశారు. మరి ఏదేమైనప్పటికీ ఇక్కడ రేవ్ పార్టీలో ఖచ్చితంగా ఎవరు తప్పు చేసిన అరెస్ట్ తెలిసిందే, వైసీపీ వాళ్ళు తప్పు చేసిన అరెస్ట్ తెలిసిందే, టీడీపీ వాళ్ళు తప్పులు చేసిన అరెస్ట్ తెలిసిందే. మరి ఇదే జనసేన పార్టీకి సంబంధించిన జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ జానీ మాస్టర్ గురించి ఇదే ఈనాడు వార్తాపత్రిక ఎందుకు మాట్లాడట్లేదు? మరి జానీ మాస్టర్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? జానీ మాస్టర్ కోర్టు ఎందుకు ముద్రించట్లేదు? అదే వైసీపీ నాయకుడు కనుక అట్లాంటి వైసీపీ నాయకుడు కనుక దొరికింటే పెద్ద ఎత్తున పోటీ చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసేవాళ్ళు కదా. వైసీపీ నాయకుల తరపున ఎవరన్నా ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదే వైసీపీ పోసన మురళీకృష్ణ గారు శ్యామలా గారు కనుక పార్టీలో ఉండింటే కనుక పెద్ద ఎత్తున లేకపోయినా కూడా శ్యామలా గారు దాంట్లో ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అదే జానీ మాస్టర్ ఉన్నా కూడా జానీ మాస్టర్ గురించి రాయట్లేదు. అంటే ద్వంద్వ వైఖరి దేనికి నిదర్శనం? అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు దాంట్లో లేకపోతే ఎలాగైనా రాస్తారు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కనుక లేకపోతే కనుక ఏ తప్పు చేసినా కూడా దాని గురించి రాసే ఉద్దేశం వీళ్ళకి లేదని మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ శ్యామలా గారు రేవ్ పార్టీలో అయితే లేరని ఒక ఆవిడ వీడియోలు రిలీజ్ చేసి అయినా కూడా ఆవిడ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యే శ్రీకాంత్ దగ్గర ఫోటోలు తీసుకున్నంత మాత్రం ఆయనకు సత్సంబంధాలు ఉన్నట్లు కాదు. ఖచ్చితంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులు సెలబ్రిటీలు అన్న వాళ్ళని ఎవరు సెలబ్రిటీని ఇస్తున్నారు, అంత మాత్రాన వైసీపీతో సంబంధాలు ఉన్నాయని చెప్పడం కూడా ఖచ్చితంగా ఆశాస్పదంగా ఉంది. అది ఇంకో విషయం తీసుకున్నట్లయితే విజయం అతని పాదక్రాంతం అంటూ రాసుకొచ్చారు. దీన్ని అందరూ ఆశించదగిన విషయం. ఎందుకంటే పాదాలతో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత మహారాష్ట్రలో దివ్యాంగ విద్యార్థి ఘనత సాధించాడంటూ రాసుకొచ్చారు. ఏదైతే తనకు 2 చేతులు లేకపోవడంతో ఖచ్చితంగా
కాళ్ళతో రాయడం నేర్చుకొని పాదాలతో పరీక్షలు రాసి డిస్టింక్షన్లు ఉత్తీర్ణత సాధించాడు. ఇది మహారాష్ట్రలో దివ్యాంగ విద్యార్థి ఘనత అంటూ రాశారు. చేతులు లేకుండా జన్మించడాన్ని లోపంగా భావించలేదు ఆ యువకుడు పట్టుదలతో అవరోధాన్ని అన్నింటినీ అధిగమించి 12వ తరగతి పూర్తి చేశాడు. అది సహాయకుడు లేకుండా పాదాలతో పరీక్ష రాసి డిస్టింక్షన్లు ఉత్తీర్ణత సాధించాడు. మహారాష్ట్రలో లాతూరుకు చెందిన 17 ఏళ్ల గౌస్ షేక్కు పుట్టుకతోనే 2 చేతులు లేవు. స్థానిక తాండాలో ఆయన తండ్రి అజ్ముద్ ప్యూన్గా పనిచేస్తున్న రేణుకా దే అంటూ ప్రధానంగా చూసుకోవచ్చు. ఆయన 12వ తరగతి పుట్టుకతోనే 2 చేతులు లేకపోయినా పాదాలతో ఆయన రాయడం నేర్చుకొని పట్టుదలతో 12th తరగతి ఆయన పాస్ అయ్యాడు. ఇది ఖచ్చితంగా అందరూ హర్షించదగిన విషయం. ఈయన జీవిత గాథ అందరికీ ఒక ఆదర్శం అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది చిన్న చిన్న లోపాలనే పెద్ద లోపాలుగా భావించి సూసైడ్ చేసుకుంటున్న తరుణంలో 2 చేతులు లేకపోయినా కూడా పాదాలతో పరీక్షలు రాసి ఎటువంటి సహాయం లేకుండా ఎవరు సహకారాలు లేకుండా ఆయన ఈ ఘనత సాధించాడు అంటున్నారు. దీన్ని ఖచ్చితంగా అందరూ హర్షించదగిన విషయం. ఖచ్చితంగా ఆయన డిస్టింక్షన్లో పాస్ అయ్యడం గురించి చెప్తున్నారు. ఇట్లాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడం కూడా చాలా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఎన్నికల మధ్యలో ఈసీని అలా ఆదేశించలేమంటూ ఎన్నికల మధ్యలో ఈసీని అలా ఆదేశించలేం. పోలింగ్ పూర్తయిన 48 గంటల్లోగా ఓటింగ్ శాతాలు వెల్లడిపై సుప్రీంకోర్టు. ఏదైతే ఎన్నికల మధ్యలో ఈసీని అలా ఆదేశించలేం, పోలింగ్ పూర్తయిన 48 గంటల్లోగా ఓటింగ్ శాతాల వెల్లడిపై సుప్రీంకోర్టు అంటున్నారు. పరిహారం అందాక పురుగు మందు శరణమైంది. పోలవరం నిర్వసిత రైతు ఆత్మహత్యను ధవళేశ్వరంలో ప్రాజెక్టు పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ఘటన. ఏళ్ల తరబడి తిరిగిన ఫలితం లేక వేదన చెందిన వృద్ధుడు అంటూ వార్త పరిహారం అందకు ఒక వృద్ధుడు సూసైడ్ చేసుకున్నది ముఖ్యంగా రాసుకొచ్చారు. భారత్ లక్ష్యంగా సైబర్ నేరాలు చైనా ఏజెంట్ల వలలో 50,000 మంది భారతీయులు కొంబిడియో నుంచి రాష్ట్రానికి చేరుకున్న 24 మంది విశాఖ పోలీసుల చొరవతో భక్తులకు విముక్తం అంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు. ఏదైతే ఈనాడు వార్తాపత్రిక ప్రధానంగా రాసిన వార్తలు అయితే ఇవి. మరి ఈనాడు వార్తాపత్రికలు రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.